చేయాలి కదా, ఏ విధంగా అయిపోయింది. వేరే చోట పెట్టారమ్మా, ఊటి ఆపరేషన్ థియేటర్ వేరే చోటికి మార్చేస్తున్నారు. మనం ఆపరేషన్లకు ఎక్కడ పెట్టారు ఇప్పుడు? కప్పేసి ఎందుకు చూసిన తర్వాత డాక్టర్ రాయిస్తాడు. రాయిస్తే జరిగితే పర్వాలేదు, లేదంటే మనం నిమిషంలో మిగతామని అంబులెన్స్ వాళ్ళు క్లోజ్ అయిపోయింది. పేపర్లలో వస్తుంది రోజు కంటి హాస్పిటల్ ఆపరేషన్లు జరగడం లేదని. ఏమన్నా మీ కంట్రోల్లోనే వాళ్ళని కాంట్రాక్టర్గా వేయించి పని చేయించండి. ఏంటి మా పరిస్థితి, ఇది పబ్లిక్ ప్రజల పరిస్థితి ఇక్కడ? ఎన్నిసార్లు పంపించినా మీతో ఇప్పుడు 2-3 సార్లు మాట్లాడినా నేను, ఏం ప్రోగ్రెస్ లేదు. పని చేస్తాడో మానుకొని పోతాడో చూడ. వేరే వాళ్ళన్నా టెండర్ వేసుకుంటే మాకు పని అవసరం, వాడు కాంట్రాక్టర్ ఎవరితో వచ్చినా మాకేం ఇబ్బంది లేదు. మళ్ళా చేయండి నాకు ఫోన్. మీరు మామూలుగా రెగ్యులర్ కాంట్రాక్టర్ చేయడు. మాకు ఐ ఆసుపత్రి నిలబడిపోయింది, ఆపరేషన్లు నిలబడిపోయినాయి, రోజు ఓపీ నిలబడిపోయింది. నువ్వు వస్తే వేరే కాంట్రాక్టర్ని పెట్టి పని చూపిస్తాము, పని మనతో డబ్బులు ఇప్పిస్తూ మాకు అర్జెంట్, అది వారం రోజుల్లో కంప్లీట్ కావాలి మాకు. నువ్వు రాని ఇక్కడే కాంట్రాక్టర్ ఎవడో ఉన్నాడంట కదా.